ఉండే పరిస్థితి. ఈ జనగణన పూర్తయ్యి దాని డేటా అంతా వెళ్ళిన తర్వాత డేటా మొత్తం పరిశీలించిన తర్వాత అప్పుడు 42% చట్టబద్ధంగా 9th షెడ్యూల్లో పెట్టి అమలు చేసే పరిస్థితే కనపడుతుంది. గ్రేటర్ హైదరాబాద్ను పునర్వ్యవస్థీకరించి ఏర్పాటు చేయబోతున్న 3 కార్పొరేషన్ ఎన్నికలను వర్షాలు పడ్డాకే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతానంతా గ్రేటర్ హైదరాబాద్లో కలిపి 3 కార్పొరేషన్లు చేసే దిశగా ప్రభుత్వం ఇప్పటికే వేగంగా అడుగులు వేస్తున్నది. సెంట్రల్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లుగా వీటిని ఏర్పాటు చేయనుంది. వీటి పరిధుల విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. ఈ 3 కార్పొరేషన్లు ఏర్పాటు ఫిబ్రవరి చివరి నాటికి కానీ మార్చిలో కానీ పూర్తయిపోతుంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పాలక వర్గ పదవీ కాలం కూడా ఫిబ్రవరిలోనే పూర్తి కానుంది. అయితే 3 కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయినా పునర్వ్యవస్థీకరించిన పోలీస్, విద్యుత్ అలాగే టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్, వాటర్ వర్క్స్ తదితర విభాగాలు కుదురుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈలోగా వేసవి వస్తుందని, కానీ వేసవి కాలంలో కాకుండా కొంత వర్షాలు పడ్డాక ఎన్నికలు నిర్వహిస్తే ఫలితం బాగుంటాయన్న ఆలోచనలో సర్కారు ఉందని సమాచారం. ఈ క్రమంలో ఎన్నికలు జూన్, జూలై నెలల్లో జరిగే అవకాశం ఉంది. ఈ 3 ప్రతిపాదిత కార్పొరేషన్లకు మినహా రాష్ట్రంలోని మిగతా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ముందే ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిశాక పరిషత్ ఎన్నికలు కాకుండా మున్సిపల్ ఎన్నికలే ముందు అన్న శీర్షికతో డిసెంబర్ 18న ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇక పరిషత్ ఎన్నికలు పక్కన పెట్టి ఇక మున్సిపల్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఏదైతే వీళ్ళు డివైడ్ చేసిన 3 కార్పొరేషన్లు కాకుండా మినహాయింపు ఉన్న మిగతా మున్సిపాల్లో ఎన్నికలు జరగబోతున్నట్టుగా, అది కూడా ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎప్పుడో ఉంటాయి అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అంటే ఫిబ్రవరి నెలతో ఈ కార్పొరేటర్ల పదవి కాలం ముగుస్తుంది కాబట్టి సో ఆ తర్వాత ఎన్నికలు పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. ఏదైనా కానీ 42% రిజర్వేషన్ మీద ఆశపడితే మాత్రం ఈ కార్పొరేటర్ ఎన్నికల్లో కూడా మళ్ళీ ఏదో కొత్త జీవో తీసుకొచ్చి ఇక మేమేం చేయలేని పరిస్థితి, ఇది కోర్టులో ఉంది, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయను ఏదో కారణం చూపించి ఆ బలంగా